ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మార్కు సువార్త 6వ అధ్యాయము 51వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఈ దినాన నీ జీవితంలో నీవు కూడా నీ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయ సింహాసనమందు ఆయనను ఆసీనునిగా ఉండి నీ జీవిత నావకు తానే చుక్కాని అయి నీ జీవిత నావను ముందుకు నడిపించమని నీవు ఆయన సన్నిధిలో హృదయపూర్వకముగా వేడుకో. ఎందుకు అంటే ఎంతో భయంకర పరిస్థితి, సముద్రమంతా అల్లకల్లోలముగా వారు ఉన్న దోణి కొద్దిసేపటిలో మునిగిపోయి వారందరూ కూడా ప్రాణ ప్రమాదములో ఉన్న పరిస్థితిలో యేసు ప్రభు ఆ దోణిలోనికి వెళ్ళినప్పుడు సముద్రమంతా నిమ్మళమాయి అక్కడున్న గాలి అంతా అణిగిపోయి వారు ఎంతో సంతోషముగా ప్రయాణము చేయగలిగారు. సో నీవు కూడా నీ జీవితంలోనికి ఆయనను రమ్మని వేడుకో. ఆయనను నీ జీవిత నావకు చుక్కానిగా ఉండి నీ జీవిత నావను ముందుకు నడిపించమని హృదయపూర్వకముగా ప్రార్థన చెయ్యి. నీ జీవితంలో నీ రక్షకుడైన దేవాది దేవుడు ఉన్నట్లయితే నీ బ్రతుకు ఎంతో శాంతి సమాధానముతో నెమ్మది గలవానివై నీవు జీవిస్తావు. ఆయన కృప, ఆయన చిత్తములో ఆయన నీ కొరకు సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదమును నీవు తప్పక అనుభవిస్తావు. కాబట్టి హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యి. దేవుడు తన కృపను నీకు తప్పక అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాము. సింహాసనాసనుడమైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో ఆ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ మీరుండి నాయన ఆ కుటుంబమును జీవితమును ముందుకు నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. మీ కృపా సహాయమును దయచేయండి తండ్రి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకుంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నాయన మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. వారందరికీ కావాల్సిన ఆయురారోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించండి. మీ శాంతి సమాధానంతో జీవింపచేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. నాయన కుటుంబాలలో వారికి ఏమీ తక్కువ కాకుండా నాయన సమస్త ఆశీర్వాదములను మీ మహిమలో నుంచి అనుగ్రహించండి తండ్రి. సంతోషమునిచ్చి నెమ్మదినిచ్చి జీవింపచేయండి నాయన కుటుంబాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. బిడ్డలకి నాయన చక్కని విద్యను ప్రసాదించండి తండ్రి. ఉన్నతమైన విద్యాభ్యాసము నాయన వారు అభ్యసించగలిగినట్లుగా జ్ఞానమును, ఆరోగ్యమును నాయన జ్ఞాపక శక్తిని ప్రసాదించమని మీ కాళ్ళు పట్టు వేడుకుంటున్నాము. ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు, గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి రాజా. సకాలంలో వారికి నాయన మీరు చక్కని వివాహములు, నాయన ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాము తండ్రి. నాయన కుటుంబాలలో అనారోగ్యముతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ, నాయన మనశ్శాంతి లేక అశాంతితోనూ బాధపడుచున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి రాజా. నాయన ప్రతి విధములైన నాయన విపత్కర పరిస్థితుల నుంచి విడిపించండి తండ్రి. మీ శాంతిని అనుగ్రహించండి. సంపూర్ణమైన ఆరోగ్యమునివ్వండి దేవా. ఆయన ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచమని ప్రాధేయపడుతూ ఉన్నాము తండ్రి. సహాయం చేయండి దేవా. మా ప్రియులు చేస్తున్న నాయన ఉద్యోగ విధులలో, వ్యాపారములలో, పనిపాట్లలో తోడుగా ఉండండి. వారందరికీ కావాల్సిన నాయన చక్కని ఫలములు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం దేవా. సహాయం చేయండి. మా ప్రార్థన కోరిన వారందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారందరికీ అవసరమైన ప్రతి ఆశీర్వాదమును మీ మహిమలో నుంచి అనుగ్రహించి కాపాడమని మరి ఒకసారి మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సింహాసనాసీనుడైన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.